ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పోటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో అస్. లేవియకాండము 7వ అధ్యాయము. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దాని గూర్చిన విధి ఏదనగా, దహనబలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దానిలో నుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను, దాని ఆంత్రములలోని క్రొవ్వును, 2 మూత్రగ్రంథులను, డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్రగ్రంథుల మీది క్రొవ్వును, కాలేజం మీది వపను తీసి దానినంతయు అర్పింపవలెను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలెను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. పాప పరిహారార్థ బలిని గూర్చి గాని, అపరాధ పరిహారార్థ బలిని గూర్చి గాని విధి ఒక్కటే. ఆ బలి ద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో, ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము అతనిది, అది అతని దగును. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కొండలోనే గాని పెనము మీదనే గాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది, అది అతని దగును. అది నూనె కలిసినదే గాని పొడిదే గాని మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలెను. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా, వాడు కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను. అది సమాధాన బలి పశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతని దగును. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను. దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించు బలి మ్రొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాని నర్పించునాడే తినవలెను. మిగిలినది మరునాడు తినవచ్చును. 3వ నాడు ఆ బలి పశువు మాంసములో మిగిలిన దాన్ని అగ్నితో కాల్చివేయవలెను. ఒకడు తన సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను 3వ నాడు తినిన ఎడల అది అంగీకరింపబడదు. అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు, అది హేయము. దాని తినువాడు తన దోష శిక్షను భరించును. అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు, అగ్నితో దానిని కాల్చివేయవలెను. మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును గాని, ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను తినిన ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఎవడు మనుషుల అపవిత్రతనే గాని, అపవిత్రమైన జంతువునే గాని, ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసమును తిన్నో, వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును, చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దానినేమాత్రమును తినకూడదు. ఏలయనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు పక్షిదే గాని జంతువుదే గాని మీ నివాసములన్నిటిలో తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును.
మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించున్నది యెహోవా సన్నిధికి తేవలెను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను. యాజకుడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని బోర అహరోనుకును అతని సంతతి వారికిని చెందును. సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టార్పణముగా యాజకుని కుడి జబ్బనియ్యవలెను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడి జబ్బ వానిదగును. ఏలయనగా ఇశ్రాయేలీల యొద్ద నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికిని ఇచ్చియున్నాను. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలో నుండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికిని కలిగెను. వీటిని ఇశ్రాయేలీయులు వారికియ్యవలెనని యెహోవా వారికి అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. ఇది దహన బలిని గూర్చియు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు ప్రతిష్టార్పణమును గూర్చియు సమాధాన బలిని గూర్చియు చేయబడిన విధి. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసుకొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించెను. లేవీకాండము 8వ అధ్యాయము. మరియు యెహోవా, నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను 2 పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకుని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చుమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా మోషే సమాజముతో, చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువు టంగీని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దానివలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలమును తీసుకుని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మారులు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్ళాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకుని వచ్చెను. అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచిరి. దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ముల చుట్టూ వ్రేలితో దాని చమిరి బలిపీఠము విషయమై పాప పరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించెను. మోషే ఆంత్రముల మీది క్రొవ్వంతటిని కాలేజం మీది వపను 2 మూత్ర గ్రంథులను
వాటి క్రొవ్వును తీసి బలిపీఠం మీద దహించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను, దాని చర్మమును, దాని మాంసమును, దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను. తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసుకుని వచ్చెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలి తల మీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. అతడు ఆ పొట్టేలు యొక్క అవయములను విడతీసి దాని తలను, అవయవములను, క్రొవ్వును దహించెను. అతడు దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠం మీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి ఆయెను. అది యెహోవాకు హోమము. అతడు రెండవ పొట్టేలును, అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలి తల మీద తమ చేతులుంచిరి. మోషే దానిని వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను, అతని కుడి చేతి బొటన వ్రేలి మీదను, అతని కుడికాలి బొటన వ్రేలి కొన మీదను దాని చమిరెను. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను, వారి కుడి చేతుల బొటన వ్రేలి మీదను, వారి కుడి కాళ్ల బొటన వ్రేలి మీదను ఆ రక్తములో కొంచెము చమిరెను. మరియు మోషే బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. తరువాత అతడు దాని క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, కాలేజం మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి క్రొవ్వును, కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని యొక్క పిండి వంటను, నూనె గలదై పొడిచిన యొక్క భక్ష్యమును, ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను, ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను, అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటినీ ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీదనున్న దహనబలి ద్రవ్యము మీద వాటిని దహించెను. అవి ఇంపైన సువాసన గల ప్రతిష్ఠార్పణలు. అది యెహోవాకు హోమము. మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠార్పణ రూపమైన పొట్టేలిలో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలములో కొంతయు, బలిపీఠం మీది రక్తములో కొంతయు తీసి అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును, అతని వస్త్రములను, అతని కుమారులను, అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. అప్పుడు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనెను: ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను. ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను. మీ ప్రతిష్ఠ దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నుండి బయలు వెళ్లకూడదు. 7 దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్టను చేయుచుండును. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను. మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద 7 దినముల వరకు రేయింబగళ్లుండి యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను. నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి. యోహాను సువార్త 19వ అధ్యాయం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరల వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను.
ఆ ముళ్ళ కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయుము, సిలువ వేయుము అని కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఈ దోషమును నాకు కనబడలేదు గనక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. అందుకు యూదులు, మాకొక నియమము కలదా? తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములో ప్రవేశించి, నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు గనక పిలాతు, నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియో నీవెరగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని యూదులు, నీవు ఇతని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడవు కావు. తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బత్తా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు, ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిది. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువ మోసుకుని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపునను ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను గనక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసితినెను. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్ధలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానెను. చిరుకతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టియుండెను కనుక వారు ఒక స్పాంజి చిరుకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి
ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్లు విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువవేయబడిన మొదటి వాని కాళ్లును రెండవ వాని కాళ్లును విరగగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొందియుండుట చూచి ఆయన కాళ్లు విరగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. అతని ఎముకలలో ఒకటి ఆయనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయెను. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోటయుండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆదివారమున ఇంకనూ చీకటిగానున్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యుద్ధకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురునొద్దకు యేసు ప్రేమించిన మరియొక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తికొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను. గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడించి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్లిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను. కాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదనని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.
ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును కాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అని అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదిమ అనబడిన తోమా వారితో లేకపోయాను గనక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేనాయన చేతులలో మేకుల గుర్తులు చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. కీర్తనల గ్రంథం 49వ కీర్తన. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయ్యుండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకుని నా మరుగుమాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలెను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొను వారికి నేనేల భయపడవలెను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికినీ తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులును పశుప్రాయులును ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిల్చుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారి ననుసరించు వారికిని ఇదే గతి. వారు పాతాళములో ముందుగా కూర్చబడుదురు. మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడుకుము. వాడు చనిపోవునప్పుడు ఏమీయు కొనిపోడు. వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకొంటివని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవితకాలమున నొకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరి ఎన్నడును వెలుగు చూడరు,
ఘనత నొందియుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు. స్తుతించెదను నా యేసు స్వామి కృతజ్ఞతతో అనుదినము నా యేసు స్వామి కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. ఉన్నత దేవుడు సర్వాధిపతియు పూరి పరిపాలక ఉన్నత విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని ఉన్నత విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని ఉదయం సంధ్యా ఎల్లప్పుడూను ఉత్సాహధ్వనితో పాడుదును. ఉదయం సంధ్యా ఎల్లప్పుడూను ఉత్సాహధ్వనితో పాడుదును. స్తుతించెదను స్తుతించెదను నా యేసు స్వామి కృతజ్ఞతతో అనుదినము నా యేసు స్వామి కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. నాశనకరమైన పాపగుంట నుండి నాశనకరమైన పాపగుంట నుండి నరక వేదన నుండి నన్ను విడిపించి నిలిపిన దేవా నిర్మల స్వరూపా నన్ను విడిపించి నిలిపిన దేవా నిర్మల స్వరూపా నీతి సంతోష సమాధానంతో నిత్య జీవము నాకిచ్చితివి. నీతి సంతోష సమాధానంతో నిత్య జీవము నాకిచ్చితివి. స్తుతించెదను స్తుతించెదను నా యేసు స్వామి కృతజ్ఞతతో అనుదినము నా యేసు స్వామి కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. పాపము క్షమించి రోగం బాపి పాపము క్షమించి రోగం బాపి భయమును నీచి పవిత్ర నాయక పావనమూర్తి పరిశుద్ధమిచ్చిన పవిత్ర నాయక పావనమూర్తి పరిశుద్ధమిచ్చిన పరమా పాదం శరణ్యం నాకు పరమ రాజా
ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.